34వ కీర్తన 19వ వచనాన్ని చదవండి. నేను చదువుతున్నాను, గమనించండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. అలాగే మరొక వాక్యం కూడా చదవండి. 91వ కీర్తన 1వ వచనం 2వ వచనం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట. నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకోండి. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా కన్న తండ్రి, నీ కృపతో దేవా ఇదిగో తండ్రి లేఖనాన్ని జ్ఞాపకం చేసుకోండి, లేఖనాన్ని విరవండి. లేఖనము చాటున మీరు దాచి ఉంచిన కూడి ఉన్న దేవా సమకూడిన బిడలకు, ఈ చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి, నాకు మాకు అందరికీ అవసరమైన నీ మాటలు, నీ శ్రేష్టమైన ఉపదేశాన్ని ఈ లేఖనమును దేవా ఈ లేఖనాలను విరచి వాటి చాటు నుంచి బయటకు తెచ్చి మాతో అందరితో మీరు మాట్లాడండి అయ్యా. ఆ మాటలన్నీ నీ పక్షం వహించిన మీ దాసు నోట ఉంచి మీ దాసు మీ నోటి బోరగా చేసి బలమైన వాక్శక్తినిచ్చి ఆత్మ నడిపింపునిచ్చి నీవే మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడు. ఈ ఆత్మకార్యములు జరిగించమని, నీ చిత్తం నెరవేర్చమని బతిమలాడుతుంది దేవా. మా చుట్టూరు మేమున్న ఈ ప్రాంతము, ఈ స్థలము చుట్టూరు కూడా, గృహం చుట్టూ కూడా సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెన వేయండి. ఈ మహిమేగాన్ని జ్ఞాపకం చెవుడు సమస్తంపై ఆవరింప చేసి నీ చేతి నేను దాచిపెట్టి నీవే అగ్ని ప్రాకారమై మా జ్ఞాపకం చెవుడు సమస్తం చుట్టూ ఉండి మా మధ్యలో కూడా దేవా ఇదిగో ఈ స్థలాన్ని సినాయి పర్వతంగా చేసి స్తుతి సింహాసనాశ్రుండువై నువ్వు ఉండి మా అందరితో మాట్లాడమని బతిమలాడుచున్నాం. ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు, అవి క్రియలు ఎంత ప్రమాదకరమైనా సరే వాటి ప్రభావం అంతటి నేస్తున్నావు. నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా బంధిస్తున్నావు, బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు. అయ్యా నీవే మాతో ఉండండి అయ్యా, నీ కార్యం జరిగించు. నీ పక్షం వహించిన నేను ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నీ మీద అనుకున్న నీ కృప మీద ఆధారపడ్డాను. నాలో ఉన్న సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు ఒప్పున క్షమించు. నీ సిలువ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరిచి నీ పరిశుద్ధాత్మలో దేవా పరిశుద్ధాత్మతో నింపమని, పరిశుద్ధాత్మ అగ్నిలో పుటమి శుద్ధ సువర్ణంగా మార్చి నీ పరలోక శుద్ధ సువర్ణ తైలం నా నెత్తిమింకను గొప్పగా ఉంచు. మత్తయి 10వ అధ్యాయం 1 వచ్చిన 7-20 వచ్చిన ప్రకారం, యెషయా 51:16 ప్రకారం, అపోస్తుల కార్యం 4:27-30 ప్రకారం నీ కృప నాకు ఇచ్చు. హెస్కేలు గ్రంథం 2:1-2 వచ్చిన ప్రకారం నన్ను మమ్మల్ని చక్కగా నిలబెట్టి, ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 వచ్చిన ప్రకారం నీ కృప నాకు ఇచ్చి నీవే నాతో అందరితో మాట్లాడమని, హెస్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచ్చిన ప్రకారం నన్ను మమ్మల్ని అందరినీ ఆత్మతో నింపి చక్కగా నిలబెట్టి మాతో ముచ్చటించయ్యా, మమ్మల్ని బలపరచు, నడిపించమని, నీ చిత్త ప్రకారం అడుగులు వేయడానికి సహాయం చేసి శ్రేష్టమైన ఆశీర్వాదం పొంది నీ కృపలో వర్ధిల్లుటకు కూడా సహాయం చేయండి. యేసయ్య ఉన్నత అనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీవిచ్చిన లేఖనాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పి నేను గొప్ప చేసుకున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. సమకూడిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో అది దావీదు కీర్తనలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే నీతిమంతుడు. మొట్టమొదటిగా నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. అసలు నీతిమంతుడు అంటే ఎవరు? దావీదు గారు ఉన్న కాలంలో ధర్మశాస్త్రాన్ని బట్టి క్రమముగా ధర్మశాస్త్ర విధులలో దేవుడు నిర్ణయించిన కట్టడల నుంచి కుడికి కానీ ఎడముకు కానీ తప్పిపోకుండా 100% ఆ ధర్మశాస్త్రం చెప్పిన పద్ధతులు ఆచరించిన వాళ్ళే నీతిమంతులు. అది
మోషే ద్వారా, ఆ ధర్మశాస్త్రం అనేది మోషే ద్వారా ఇజ్రాయేలీయులకు ఇవ్వబడింది. అయితే నీతిమంతుడు అనటానికి ధర్మశాస్త్రం ఆ రోజు వాళ్ళకి ఆధారమైంది. మరి ఈరోజు మనం చదువుకున్నాము, మరి మనము ఎలా నీతిమంతులమని నిర్ధారణ చేసుకోగలం అంటే ఒకటి గురి. నిజముగా యేసు ప్రభు వారు నా జన్మత కర్మత ఆ పాపాల నుంచి విమోచించటానికే ఆ శిలువలో ప్రాణం పెట్టాడు, 3వ రోజు తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన చెప్పిన విధంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నీట ముంచు బాప్తీస అనుభవంలోకి వచ్చి సంఘంలో చేర్చబడి ప్రతి వారం ప్రభువులో చేవేస్తా. కొన్ని చోట్ల నెలకోసారి ఇస్తారు, కొన్ని చోట్ల 2 వారాలకు ఒకసారి ఇస్తూ ఉన్నారు, కొన్ని చోట్ల 6 నెలలకు ఒకసారి, కొన్ని చోట్ల సంవత్సరానికి ఒకసారి ఇస్తున్నారు. నేను చూసిన పద్ధతి ఇట్లా. వాళ్ళ పద్ధతులు తర్వాత పక్కన పెట్టుకుందాం. ఇట్లా ప్రభువులో చేవేసి జీవగ్రంథంలో పేరు ఎవరిదైతే రాయబడి ఉంటుందో వారందరూ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామాన్ని బట్టి, విశ్వసించిన దాన్ని బట్టి, విశ్వాసమును బట్టి నీతిమంతులు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మన మనసు ఎవరు? క్రీస్తు రక్తంలో కడగబడిన దాన్ని బట్టి విశ్వసించాం. మనమైతే చూడలే ఆయన్ని, ఆ లేఖన కాంతిలో విశ్వసించాం. వినుట వల్ల విశ్వాసం కలుగును. ఆ వినే వాక్యం ఏంటంటే యేసు క్రీస్తుని గురించి వింటే ఆ విశ్వాసం వృద్ధి పొందుదని లేఖనం రోమాపత్రిక సాక్ష్యం ఇస్తూ ఉంది. అదే రోమాపత్రిక మళ్ళీ క్రీస్తును బట్టే పునరుద్ధానంలో పాలి భాగస్తులుగా మారుస్తున్నాడు. ఆ పునరుద్ధానమే లేకపోతే మనం విశ్వసించినా కానీ వ్యర్థమే. అంటే మనం ఎందు నిమిత్తం అంటే విశ్వాసాన్ని బట్టి మనం నీతిమంతులం. నువ్వు నీతిమంతురాలుగా అయినా, నువ్వు నీతిమంతుడిగా అయినా తీర్చిదిద్దబడింది కారణం ఏంటంటే యేసు ప్రభువు నిజంగా దేవుడు, ఆయన ద్వారానే నాకు తండ్రి అయిన దేవునితో సమాధానం. ఈ సమాధానం ఎక్కడ తెగిపోయిందయ్యా అంటే మా మూల పితరులైన ఆదాము అవ్వల పుణ్యం అంట తెగిపోయింది. వాళ్ళు శోధించబడ్డారు, పరీక్షించబడ్డ దాన్ని బట్టి బిళ్ళ బీటుకు పడిపోతే ఆ రోజు వాళ్ళు తెచ్చిపెట్టిన ఆ తిప్పలు యేసు ప్రభువారు శిలువలో తన ప్రాణాన్ని పెట్టి మరణించి 3వ రోజు తిరిగి లేవటాన్ని బట్టే నాకు ఆయన రక్తాన్ని ఆశ్రయించిన దాన్ని బట్టి నాకు విడుదల దొరికింది. నేను నీతిమంతుడు. అయితే ఇప్పుడు లేఖనం చదువుకున్న లేఖనంలో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. అంటే మాకు కూడా ఆపదలు ఉంటాయి అంటే ఉంటాయి. మనకు కనబడకుండా మనకున్న బద్ధశత్రువు ఎవరంటే సైతానుగాడు, వాడి దోతలు. అయితే వాడు నీవు ఎదిగిన ఆధ్యాత్మిక పరిపక్వతను బట్టి డైరెక్ట్గా వాడొచ్చి రంగప్రవేశం చేసి వాడు డీల్ చేసేవారు ఒక కోణం. అయితే పోలీసు వ్యవస్థలో హోంగార్డు, స్టేషన్ కానిస్టేబుల్, స్టేషన్ కానిస్టేబుల్, రైటరు, ఏఎస్ఐ, ఎస్ఐ, సిఐ, డిఎస్పి, ఎస్పి, ఇట్లా పై కేటగిరీలు ఎలా అయితే ఉన్నాయో అట్లనే సైతాన్ గాడి దగ్గర కూడా వాడి దగ్గర కొన్ని శక్తులు అంటే బలమైన వ్యక్తులు అంటే ఆత్మలు ఉన్నాయి, త్రోసివేయబడ్డ ఆత్మలు. అవి సైతాన్ గాడే వాళ్ళకి ఇచ్చాడు ఆ శక్తులు అనేవి. అయితే వాడు ఏం చేస్తాడంటే మొదటిగా ట్రయల్ పార్టీ వాడి దగ్గర ఉన్న దూతలను ప్రయోగిస్తాడు. వాటి వల్ల కాలేదనుకో ఇంకొకళ్ళని ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నం చేస్తున్న దాన్ని బట్టి నువ్వే నష్టపోవు. అది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి, నువ్వే నష్టపోవు. దైవజనులు శాలేమన్న చెప్తా ఉంటే ఒక పొడుపు కథ లాంటిది అనమాట. సబ్జెక్ట్ అర్థం కావటానికి చెప్పాడు. అది పరిశుద్ధాత్మదేవుడు ఎందుకు గుర్తు చేస్తూ ఉన్నాడు. 3 ప్రార్థన చేస్తున్నారంట వరుసగా. ఒక యవనస్తుడేమో తన వాటికే తన జీవితం కోసం ప్రార్థన చేసుకుంటున్నాడు. అక్కడ ఒక అపవాదికి సంబంధించిన దూత పెట్టాడు. ఇంకొక వ్యక్తి ఏమో తన భార్య, తన బిడ్డలు, తన కుటుంబం కలిగినంతటి కోసం ప్రార్థన చేసుకుంటున్నారు. ఇక్కడ ఒక 4-5 దూతలను పెట్టాడు. 3వ వ్యక్తి కాడికి వచ్చేసరికి అపవాదికి సంబంధించిన సైన్యం మొత్తం ఆడుందంట.
వాళ్ళల్లో ఒక దూత బయటకు వచ్చి సైతాన్తో మాట్లాడుతుందట, గురువుగారు నీకు బొచ్చిగా తెలివితేటలు లేనట్టుంది, వాడి దగ్గర ఒకడిని పెట్టి వాడికి ఏం పని లేదు, నిద్రపోతాడు చూడు, వీడి దగ్గర ఈ కుటుంబం కోసం వీళ్ళ కోసం ప్రార్థన, వాళ్ళకు కూడా పని లేదు, వారికి శత్రులు ఆడుకుంటున్నారు చూడు, ఏందయ్యా ఉన్న మొత్తాన్ని తెచ్చి ఏమ దగ్గర పెట్టి ఈ వ్యక్తి దగ్గర పెట్టావు ఏందయ్యా అంటే, అరే వాడేమో వాడికో వ్యక్తిగతంగా వాడి కోసం ప్రార్థన వాడితో నాకు పెద్ద పని లేదు, ఇది ఈ రెండో వాడు అంటే వాడు కుటుంబం కోసం కాబట్టి తగ్గట్టుగానే కొంతమందిని పెట్టారు. ఉన్న సైన్యం మొత్తాన్ని తెచ్చాడు. ఎందుకు పెట్టానంటే ఈ వ్యక్తి మోకరిస్తే అక్కడ వాళ్ళ కుటుంబం వాళ్ళతో ఆగరు, ప్రపంచం మీద పడతారు ఇక ప్రార్థనలో. ఇది నా కోటలన్నీ కూల్చేస్తుంది, ఈ వ్యక్తి నా కోటలన్నీ కూల్చేసేది, అందుకే వాళ్ళతో పని లేదు, ఇక్కడే నాకు ఎక్కువ పని ఉందని మొత్తాన్ని నిలబెట్టాను. సైతానుగాడు కూడా మనల్ని ఎలాగైనా సరే దేవుడు నిర్ణయించిన శ్రేష్టమైన ఆశీర్వాదంలోకి అడుగు పెట్టకుండా వాడి ప్రయత్నాలు వాడు చేస్తాడు. ఇప్పుడు యోబు గ్రంథం 1వ అధ్యాయాన్ని గమనిస్తే యోబు సంగతి దేవునితో పరిచయం చేస్తుంది ఎవరు? సైతానుగాడే. పోయాడు, బర పోయాడు, అంటే దేవుని యొక్క ఆలోచన సభ కాడికి పోయాడు వాడు. ఈరోజు నీ దగ్గరికి నా దగ్గరికి రాడని ఏమి లేదు, వస్తాడు. వచ్చినా నిన్ను ముట్టడానికి ఆయన అనుమతించాలి. మనం యథార్థంగా నీతిగా ప్రభు కృపలో ఆయన చెప్పినట్లుగా అడుగులు వేస్తూ ఉంటే ఆయన రక్తం నీ మీద ప్రోక్షిస్తాడు, ఆయనే నీకు తోడే కూర్చుంటాడు. ఈగ కూడా వాళ్ళకుండా చూసుకుంటా అంటారు కదా, ఆ టైపులో నిన్ను కాయువాడు, కునుకడు, నిద్రపోడు, ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు అన్నమాట. నా జీవితంలో ఎన్నో సందర్భాలు నేను ఎదుర్కొన్న అనుభవాల్లో ప్రభు నాతో మాట్లాడిన విషయాలు, ఆయన వచ్చి డీల్ చేసే సెక్షన్ లేదనుకో, ఆయన ప్రత్యేకమైన ఆ దూతలను, మిఖాయిలు కానీ లేదా గాబ్రియల్ దూత కానీ, కొంత వీళ్ళ పరివారం, వీళ్ళు చెప్పినట్టు వినే సైన్యం ఉంటుంది, కొంత దూతల సైన్యం, వాళ్ళు వచ్చి ఉంటారు నా చుట్టూ కానీ నా కుటుంబ సభ్యులు, నా అనేవాళ్ళు, సంఘస్థులు కానీ వాళ్ళ చుట్టూ ఉంటారు. వాళ్ళ చెయ్యి కూడా దాటిపోయి బాగా క్రిటికల్ అనుకున్న పరిస్థితి అప్పుడు నేను చదువుతూ ఉంటా. హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి, అక్కడ 1వ అధ్యాయంలో అక్కడ ఒక మాట ఉంటుంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట ఏంటంటే, నేను చెప్తాను, 4వ వచనంలో ఒక మాట ఉంది. అయ్యుండి నిర్వహించు. అవును, ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఈ మాట కాడకు రాగానే ఈ మాట చదువుతాను నేను, నాకు డౌట్ వచ్చినప్పుడు చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాస్తవమే, ఇప్పుడు దేవుడు నీతో పాటు పక్కన లేడు, త్రిత్వంగా ఆయన నీ పక్కన ఇప్పుడు లేడు, తండ్రి కుడి పార్శ్వమందు కూర్చున్నాడని నా మనసు కనిపిస్తే, నెక్స్ట్ నేను అనుకునేది ఏంటంటే నా చుట్టూరు ఆయన సైన్యం సమూహం. ఒక్కొక్కటప్పుడు డౌట్ వచ్చి వాక్యం చదవగానే తండ్రి కుడి పార్శ్వమందు ఆయన లేడని నా మనసులో ప్రేరణ కలిగితే వెంటనే ఒకటే మాట అడుగుతా, ప్రభువా నీవే వచ్చి నా పక్క నిలబడి డీల్ చేసి వ్యవహారం ఏదన్నా ఉంటే వచ్చాడు ఉన్నావా అంటే మనసు అవును వాస్తవమే అనిపించింది అనుకో, అప్పుడు నిబ్బరంగా నిలబడుతుంది. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఎందుకు ఈ మాట అన్నంటే, దేవుడు అనుమతిస్తేనే వాడు వచ్చి నీ మీద ఏదన్నా ప్రయత్నం చేయాలి. యోబు జీవితంలో ఆయన ఉన్న భక్తి క్రమాన్ని బట్టి సైతానుగాడే పోయి ఈ భూమి మీద అన్ని టెస్టులు చేసుకున్నాడు, ఎన్నో ప్రయత్నాలు చేశాడు,
కానీ యోబు కానీ యోబు కలిగినంతటికి కానీ పిల్లలకు కానీ సమస్తానికి 3 రకాల కంచెలు ఉన్నాయి. ఈ 3 రకాల కంచెలు దాటిపోవడానికి వాడి వల్ల కాల. ఎన్నో ప్రయత్నాలు చేశాడు. మన జీవితాల్లో కూడా వాడు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తాడు. కానీ దేవుడు అనుమతిస్తేనే నీ పక్కనకు వచ్చేది. ఎందుకు అనుమతిస్తాడంటే నీ భక్తి యొక్క నిరూపణ జరగటానికి. నువ్వెంత విశ్వాస పరిపక్వత కలిగి ఉన్నావు అది నిరూపణ జరగటానికి. అక్కడ యోబు గురించి మాట్లాడుతుంటే, యోబు గురించి సైతాను మాట్లాడుతుంటే దేవుడు ఏమన్నాడు యోబు గురించి? వాడు నా బిడ్డ, కదలడు. ఊరికే ఆగవయ్యా బాబు, నువ్వు బాగానే చదువుతాలే కానీ అతను చుట్టూ, అతని భార్య బిడ్డల చుట్టూరు, అతను కలిగిన సమస్తం చుట్టూ, అంటే వ్యక్తిగతంగాను కుటుంబ సభ్యుల పరంగాను కలిగిన సమస్తం చుట్టూ 3 రకాల కంచెలు ఉన్నాయి. అందుకే వాడు భజన భక్తి చేస్తుండవు. నువ్వు ఆపు, ఇవన్నీ కాలే కానీ ఒక అవకాశం అంటే చూసుకోపోండి. ఒకవేళ మనకి ఏదైనా పరిస్థితి అనుమతించబడుతుందంటే యోబు గ్రంథ కాంతిలో, యోబు గ్రంథంలో చెప్పబడుతున్న సారాంశం యొక్క అసలు నిరూపణ ఏంటంటే, అల్ప విశ్వాసం ఉన్నా, నేను జ్ఞానిని కదా అనుకున్నా, మన శక్తి మీద మనం నిలబడుతున్నప్పుడైనా కొన్ని పరిస్థితులు అట్లా అనుమతిస్తాడు. ఇంట్లో వాళ్ళే వ్యతిరేకమయ్యేలాగాను, కొన్ని మనం అనుకుంటుంటే వాళ్ళు ఇంకొక రకంగా నడవటం కానీ, అప్పుడు ఆడిపోతాం, మనం ఎవరికి చెప్పుకోగలం? ఏంది ప్రభు అని చెప్పని అంతే ఇట్లా దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తాం. అంటే నిత్యం ఆయన మీద ఆధారపడటం ఒక సెక్షన్ అయితే, మన విశ్వాసం యొక్క పరిపక్వత ఎంతవరకు వచ్చింది? 30%, 50%, 70%, 90, 99, 100 ఎంత దాకా ఉందన్నది పరీక్షించుకుంటాడు. మన చుట్టూ, యోబు చుట్టూ అన్నీ ఉన్నాయి ఆ శ్రమలు. యోబు ఏం చేశాడు? నోటి మాటతో కూడా ఏంది ప్రభువా ఇట్లా చేశాను, కానీ తను చెప్పించుకున్నాడు. నేను పుట్టిన ఆ గడియ లేకపోతే బాగుండు, నేను పుట్టానని, మగపిల్లగాడే పుట్టాడని ఆ గర్భం ఇప్పుడు ప్రసవించే సమయంలో మంత్రసానులు ఉంటారు, వాళ్ళు ఈ కబురు మా అయ్యకు కానీ మా వాళ్ళకి కానీ చెప్పకుంటే బాగుండు అని అనుకున్నాడు. కానీ స్నేహితులు వచ్చి నువ్వే పాపం చేసావు, లేకపోతే ఇది అంత ఎందుకు వస్తుంది అన్నా కానీ తిరగబడలేదు. కానీ స్నేహితులు అడుగుతున్న మాటను బట్టి కానీ ఆయన నోట నుంచి వచ్చిన మాటలు ఏంటంటే, నేను జ్ఞానవంతుణ్ణి అన్నాడు. తర్వాత దేవుడు అడుగుతున్నప్పుడేమో అతను శక్తి మీద అతను ఆధారపడ్డప్పుడు 42 అధ్యాయంలో కనపడుతుంది అన్నమాట. మట్టి పురుగు వంటి నేను నీకెదురుగా నేను మాట్లాడుతున్నాను ఏంది ప్రభు. అప్పుడు దాకా 38 అధ్యాయం కాడి నుంచి 42 అధ్యాయం దాకా ఈ దేవునితో వాదులాడుతూనే ఉంటాడు. అంటే తన శక్తి మీద తను నిలబడతాం. 3వ అధ్యాయం కాడికి వచ్చేసరికి ఏదైతే వచ్చి పడుద్ది అనుకున్నాను అదే వచ్చి పడింది. అంటే అల్ప విశ్వాసం. ఈ మూడిటిని ఎరగొట్టి సైతాన్ని అనుమతించింది ఆయనే, నష్టపడేలాగా చేసింది ఆయనే, రోగాన్ని అనుమతించింది ఆయనే, చివరికి రోగాన్ని తీసేసింది ఆయనే, ఈయనలో ఉన్న 3 అవలక్షణాలను ఎరగొట్టింది ఆయనే, చివరికి 2 పాళ్ళ ఆశీర్వాదాన్ని కూడా ఇచ్చింది ఆయన. ఇక్కడ యోబు గ్రంథంలోంచి బాగా గుర్తు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబు ఊజు దేశం అంతట్లో కూడా అతనంతటి యథార్థవంతుడు, నీతిపరుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు ఎవడు లేడని అంత దేవుడే సర్టిఫై చేస్తున్నాడు. అటువంటి వ్యక్తికే కొన్ని సమస్యలు వచ్చినాయి. ఇవాళ మన భక్తి జీవితం ఏ కోణంలో ఉంది? మొదటిగా క్రీస్తు రక్తాన్ని బట్టి మనం నీతిమంతులుగా పిలువబడుతున్నాం. నీతిమంతులుగా పిలువబడ్డప్పుడు మనకు కొన్ని ఆపదలు కలుగుతాయని లేఖనం చెప్తాం, సాక్ష్యం ఇస్తుంది. దాన్ని ఖచ్చితంగా మనం నమ్మాలి. మనం ఇప్పటికి కూడా ఆపదలు లేని ప్రపంచాన్ని చూడాలని కలలు కనకూడదు. ఒకవేళ ప్రభు చిత్తం ఒక సమయం వచ్చినప్పుడు దాన్ని తీసేస్తాడు. ఎందుకంటే దావీదు తన సొంత మామ చేత తరం పడ్డాడు. పిల్లనిచ్చిన మామే చంపటానికి తరిమాడు. చివరికి ఏమైంది? తన మామ తన కత్తి మీద పడే చచ్చాడు, కానీ దావీదుకి ఏం కాల. ప్రతి పరిస్థితిలో ఏంటి ప్రభువా, అరణ్యంలో తరం పడుతున్నాడు, కానీ అతనికి పక్కనే ఒక శ్రేష్టమైనది ఉంది. ఏందో చెప్పగలుగుతారా? దావీదు అరణ్యంలో తరం పడుతున్నా తన పక్కన ఒకటి మాత్రం బాగా పెట్టుకొని తిరిగిండు. జనాన్ని కాదు, భార్య బిడ్డలను కాదు, ఏంది ఎఫోదు అనే ఒక వస్త్రాన్ని.
యాజకుడు ధరించి దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరిస్తే అతను ధరించిన ఎఫోద్ అనే వస్త్రాన్ని బట్టి దేవుడు మోకరించగానే దావీదుకు ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాడు. ఏది ఏమైనా సరే, నేను ఎటు పోయినా కానీ ఖచ్చితంగా నాకు నా దేవుడు తోడే ఉండాలి. ఎట్లాంటి కష్ట సమయమైనా, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితి అయినా ఖచ్చితంగా నా ప్రభు నాకు తోడే ఉన్నాడని, తన చుట్టూ ఎంత వేదన ఉండని, కానీ దావీదు మాత్రం ఎఫోదును విసర్జించలేదు, దాన్ని పక్కన పెట్టలా. ఏ చిన్న యుద్ధానికి పోవాలన్నా అబ్బాయి ఆ ఎఫోదు ఇడిదే అన్నాడు. అందుకే దావీదు గురించి దీర్ఘదర్శి, ప్రవక్త, దేవునికి ఇష్టానుసారమైన వాడు, నిత్యం స్తుతించేవాడు, దేవుని మనసును దోచుకున్నవాడని దావీదుకు బిరుదులు ఉన్నాయి. ఇన్ని బిరుదులుంటే ఒక చిన్న పొరపాటు జరిగింది తన జీవితంలో. పశ్చాత్తాపడ్డాడు, తిరిగి సరి చేసుకున్నాడు, నిలబడ్డాడు. చివరికి దేవుని చేత ఆశీర్వదింపబడ్డ జాబితాలోకి వచ్చాడు, కానీ త్రోసివేయబడే జాబితాలోకి రాలి. ఒక్కటే, తన చుట్టూ ఎంత ఇరుక్కున్నా సరే, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఎఫోద్ అనేది మాత్రం వదిలిపెట్టల. ఎఫోద్ అంటే దేవుని సన్నిధికి సూచన. యాజకుడు మాత్రమే ధరించి దేవుని సన్నిధిలోకి, ఆలయం నుంచి పరిశుద్ధ ఆలయంలోకి వెళ్ళిపోయి అక్కడ అడుగుతూ ఉంటాడన్నమాట. అతి పరిశుద్ధమైన ఆలయానికి వెళ్ళేది ఒక సమయం ఉంది. అయితే ఆలయంలో కాళ్ళు కడుక్కుంటారు, ఆవరణలో. పరిశుద్ధ ఆలయంలోకే మధ్యలో ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళి ఎఫోదు ధరించుకొని దేవునితో మాట్లాడుతారు. ఇది ఇప్పుడు వాస్తవానికి దావీదు అక్కడ అరణ్యంలో ఉండవు, అంటే శ్రమలకు సూచనగా ఉంది. అక్కడ ఏం ఎత్తుకుంటున్నాడు ఆయన? దేవుని సన్నిధి. ఆ ఎఫోదు తెచ్చుకొని మోకరించి అడుగుతూ ఉన్నాడు. ప్రతి సందర్భంలో అదే చేశాడు. మన చుట్టూ ఎన్ని సమస్యలున్నా, ఎటువంటి ఇరుకు ఇబ్బందులున్నా, వాస్తవానికి క్రీస్తు రక్తాన్ని బట్టి మనం నీతిమంతులమే. సున్నతనే క్రమాన్ని బట్టి దావీదు కూడా నీతిమంతుడే, ధర్మశాస్త్రాన్ని బట్టి. కానీ తన చుట్టూ ఉన్న శ్రమలు అలుముకుంటున్న దాన్ని బట్టి ఎటూ తిరగకుండా దేవుని వైపే చూస్తా, ప్రతి చిన్న పనికైనా దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ప్రతి చిన్న సమస్య కావచ్చు, అది పెద్ద సమస్య కావచ్చు, శత్రువు వచ్చి రంకెలేయచ్చు, రహస్యంగా ఏదన్నా చేయాలని చూడవచ్చు. ఎట్లాంటి పరిస్థితి అయినా సరే దావీదు మాత్రం ఎఫోదును మాత్రం వదిలిపెట్టలేదు. ఎఫోదును వదిలిపెట్టలేదు కాబట్టి దావీదు ఎక్కడికి పోయినా విజయాన్ని పొందాడు. కెయీలా పట్టణస్తులకు చాలా మేలు చేశాడని రాసి ఉంది బైబిల్ గ్రంథంలో. ఒక సందర్భం వచ్చి ఆ కెయీలా పట్టణంలో దావీదు ఇరుక్కుంటాడు, అడగపోయి దాక్కుంటాడు. అక్కడ దావీదుతో మంచిగా మాట్లాడుతూ కూడా దావీదు మీద కుట్ర చేశారు కెయీలా పట్టణస్తులు. డౌట్ వచ్చింది దావీదుకి, ఎక్కడో చాడబడుతున్నాను ప్రభువా, ఈ కెయీలా పట్టణస్తులు సౌలు అనే రాజుకు నన్ను అప్పచెబుతారా? కృతజ్ఞత కలిగే ఉన్నారా? ఒకప్పుడు వీళ్ళని ఆపదలు ఆదుకున్నాను, ఒకప్పుడు అయ్యా అంటే సహాయపడ్డాను, మరి నాకున్న ఆపదను బట్టి వాళ్ళు నన్ను ఆదుకోగలుగుతారా? నాకు సమాధానం ఇవ్వు ప్రభు అని ఎఫోదు ధరించి మొరపెడుతుంటే ప్రభు అన్నాడు, ఈ కెయీలా పట్టణస్తులు కృతజ్ఞత లేనివాడు, పొరపాటును కూడా ఇక్కడ ఉండమాక, నీకు ఎక్కడికైతే దాక్కోగలను, ఎక్కడికైతే వెళితే నేను సేఫ్గా ఉంటాను అనుకున్న కాడికి వెళ్ళిపో. ఎప్పుడు ఆ మాట దేవుడు చెప్తానే ఉన్నాడు. ఈ కెయీలా పట్టణస్తులు ఏం చేశారంటే తలుపు గడియలు బిగిచ్చేశారు. ఇక ఆ మెయిన్ ద్వారం తీస్తేనే దావీదు బయటికి పోవాలి, దావీదుతో పాటు ఉన్న అనుచరులు కూడా బయటికి వెళ్ళాలి. వీళ్ళు అది మూసేశారు. మూసేసి సౌలుకు కబురు పెట్టారు, దొరికాడు, ఎన్నాళ్ళ నుంచి ఎతుకుతున్నావు, దావీదు దొరికాడు, రావయ్యా బాబు అని. పరిగెత్తుకుంటూ వచ్చుండు. దావీదుకు అర్థమైపోయింది వీళ్ళు నన్ను పట్టిస్తారని. ప్రభువా ఏంటంటే ప్రభు చెప్పిన ఆలోచన ప్రకారం ఎటు నుంచి ఆ కెయీలా పట్టణ గోడలు దూకాడో తెలియదు దావీదు దారిని దావీదు వెళ్ళిపోయాడు. సౌలు వచ్చి ఆ కెయీలా పట్టణస్తులను అడుగుతూ ఉన్నాడు, ఏడ్రా దావీదేడి అంటే తలుపులు తీసి లోపలే ఉన్నాయా. ఎంత ఎతికినా దొరకలా. దావీదు ఏడ్రా అంటే ఏడే ఉండండి, ఏడే ఉంటే ఏడ్రా, ఏమున్నాయా
భలే వాళ్ళరా, చేతికి చిక్కినోళ్ళు కట్టేయకుండా దాచిపెట్టామని ఎంత నమ్మకంగా ఉన్నారా అని చెప్పి. మన జీవితాల్లో కూడా ఇలాంటి వ్యక్తిత్వంతో కూడిన వ్యక్తులు పొడచూపినా మనం చేయాల్సిన పని ఒక్కటే, దేవుని పాదాలు పట్టుకుని, ఇదిగో ప్రభు ఇది సమస్య, నాకు సహాయం చేయంటే దావీదుకు దేవుడు ఆలోచన చెప్పిన దేవుడు ఆనాడే కాదు ఈనాడు కూడా మన మధ్యలో మనలో మన హృదయంలో ఉండి మనల్ని పరిపాలిస్తూ ఉన్నాడు సజీవుడై. ఆమేన్, హల్లెలూయా. దిగులు పడాల్సిన పని లేదు. దేవుడు మనకు తోడు లేడనుకుంటే, దేవుడు మనల్ని ఎడబాశాడు అనుకుంటే అప్పుడు ఏడవాళ్ళ కూర్చొని, అప్పుడు ఏడవాలి మనం. దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు, దేవుడు మనతో ఉండే ఆలోచన చెప్తా తన దాసుని నడిపించి ఒక ఆలోచన ఇచ్చి నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీతోనే ఉన్నాడని బాగా గుర్తుపెట్టుకున్నాడు. దైవజనుడిని నీ గడప తొక్కకుండా, దేవుని మాట నీ చెవికి అందకుండా ఎప్పుడైతే ఎడమవుతుంటుందో అప్పుడు నువ్వు దిగులు పడాలి, ఏడవాలి, గందరగోళం అవ్వాలి. ఉన్న సమస్యను బట్టి ఆపదలు ఉన్నాయి, ఓకే, దాని నుంచి తప్పిస్తాడు. తప్పించటం ఎందుకు అంటే, ఆపదలు ఎందుకంటే నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల ఒక గొప్ప ఆశీర్వాదం ఉంది, ఒక గొప్ప ఉన్నతమైన ప్రణాళిక దేవునికి ఉంది. ఆ ఉన్నతమైన ఆశీర్వాదం నువ్వు అనుభవించకుండా, దేవుని అనుకున్న ఆ ఉన్నతమైన ప్రణాళిక మీ జీవితాల కుటుంబంలో నెరవేర్చబడకుండా ఎట్లయినా సరే సైతాను వాడి దోతలు వాడు లేదా వాడి దోతల చేత వెరిపించబడుతున్న వ్యక్తులు వేసే కుట్రలో అది కనబడదు, సామాన్యంగా అర్థం కాదు. ఎంత ప్రేమ ఉంటుందంటే అంత కఠినము, క్రూరత్వం లోపల ఉంటుంది. నేను రుచి చూశాను కాబట్టి చెబుతున్నాను, నేను రుచి చూశాను. అసలు అంత ప్రేమ ఉండి, అంత ప్రేమ కలిగిన వ్యక్తి ఎంత కఠినంగా మారతారా? అసలు నా మతికి అందనటువంటి పరిస్థితి నేను కొందరు వ్యక్తుల జీవితాలను చూసినప్పుడు, వాళ్ళు నాతో నడిచి వాళ్ళు వ్యవహరించిన తీరును చూసినప్పుడు నమ్మా. తర్వాత నిద్ర మేలుకున్నామంట చూడండి, అట్లా మేలుకొని తేరుకున్న తర్వాత అసలు రంగు బయటకు వచ్చింది. అసలు రంగు బయటకు వచ్చింది. అసలు రంగు బయటకు రాగానే ఇప్పుడు వాళ్ళు నా ముందుకు వచ్చేసరికి తలదించుకుంటున్నారు. ఎందుకంటే ఎంతో నమ్మించి మోసం చేశాం. మోసపోయినందుకు నేనే నష్టపోలా. ఇప్పుడు అవతల వ్యక్తి తలదించుకున్నాడు సిగ్గుతో. ఇంకొకసారి రాగలుగుతారు నా దగ్గరికి, ఇంకోటి ఏదన్నా అడగగలుగుతారా? అడగలేరు. ఇప్పుడు నిన్ను ఎందుకు సైతాను గాడు ఇలా చేయాలనుకున్నాడంటే, శ్రేష్టమైన ఆశీర్వాదము, దేవుని శ్రేష్ఠ ప్రణాళిక ఉంది. అది నెరవేర్చబడకుండాలంటే ఏదో ఒక రకమైన ఇరుకు ఇబ్బందిని తెచ్చి దేవుని మీద సణిగేలాగా నిన్ను చేయాలి. ఐగుప్తులో ఉన్నప్పుడేమో ప్రభువా 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 ఈ శ్రమలు తట్టుకోలేకపోతున్నాం, మా పితృడైన అబ్రహాముకు చెప్పావు కదా, 400 సంవత్సరాల తర్వాత మేము నిన్ను బయటకు తీసుకొస్తానని చెప్పావు కదా, ఆ మాట గుర్తు చేసుకోయా, గుర్తు చేసుకొని మొరపెట్టారు. వాళ్ళ మూలుగులు ఎక్కడికి వినపడ్డాయంట? పరమందు దేవుని సన్నిధికి వినపడ్డాయి. సరే అని చెప్పని మోషేని సరిచేసి దేవుడు బట్టకొచ్చి నడిపించాడు. 10 అద్భుతాలు చేశాడు ఐగుప్తులో. ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. తరుముకుంటూ వస్తున్న శత్రువులని వాళ్ళతో అప్పటిదాకా ముందరుండి నడిపించిన ఆయన మళ్ళీ వెనకపార్శ్వంగా వెళ్ళిపోయి అగ్నిస్తంభంగా నిలబడి తరుముతున్న ఫరో సైన్యంతో పోరాడాడు. దేవుడే పోరాడితే వాళ్ళ రథ చక్రాలు ఊడిపట్టిన బహు కష్టతరంగా రథాలు చోలారంట, యుద్ధం సలిపారు, కానీ జయం పొందల. ఇజ్రాయెల్ ప్రజలు సేఫ్గా ఎండిన భూమి మీద నడిచారు. ఆ ఎర్ర సముద్రం మధ్యలో పాయలైన ఆ ప్రాంతంలో ఆ దరికి పోగానే ప్రభు వెంటనే అవకాశం ఇచ్చాడు ఫరో సైన్యానికి. నడి మధ్య సముద్రానికి పోగానే అటు ఇటు ద్వారాలు మూసేశాడు. ఏడున్నారు వాళ్ళు? ఎర్ర సముద్రంలో చచ్చారు మొత్తం. ఇవన్నీ చూశారుగా. వీళ్ళ పట్ల ప్రణాళిక ఏంది? కనాను అనే దేశం పాలు తేనెలు ప్రవహించు శ్రేష్టమైన భూమిలోకి అడుగు పెట్టించాలి. ఆ 10 అద్భుతాలు చేసిన దేవుడు ఈ మిగతా అన్నీ చేయడా? వీళ్ళంతా ఏం చేశారంటే మార్గం మధ్యలో ఎదురైన ప్రతి అనుభవంలో నీళ్లు కావాలంటే చంపటానికి తెచ్చావా అన్నారు. ఫోన్లే పిల్లలు తెలియక అంటున్నారులే అని చెప్పని బండను చీల్చి నీళ్ళు ఇచ్చాడు.
అది కాస్త దాటంగానే ఆహారం అని ఈడ చావటానికి తెచ్చారు. వాళ్ళని గమనించండి, ఎక్కడ ఏ ఇరుకు ఇబ్బంది ఎదురైనా మమ్మల్ని ఇక్కడ చంపటానికే కదా తెచ్చింది. మోషే, మేము అనుకుంటానే ఉన్నారు ఆ రోజు మేము తిరగబడ్డాం కాబట్టి నీ పగ ప్రతీకారం తీర్చుకోవడానికి ఈడైతే మమ్మల్ని అందరినీ బూడ్చిపెడతానికి సమాధులకు సరిపోద్ది ఈ స్థలం అని చెప్పని తెచ్చావు కదా, మమ్మల్ని చంపటానికే కదా. నీళ్లు దొరకకపోయినా చంపటానికి అన్నారు, ఆహారం దొరకకపోయినా చంపటానికి అన్నారు, మారా అనుభవమైనా మమ్మల్ని చంపటానికి అన్నారు. తర్వాత రాజులు ఎదురొచ్చిన శత్రువు ఎదురొచ్చి చంపటానికి వస్తుంటే మమ్మల్ని చంపటానికి వాళ్ళ చేతిలో పడటానికే కదా అన్నారు. ఇటు మోషే మీద తిరగబడతాను ఈ మాటలు అంటున్నారు, మళ్ళీ దేవుని మీద కూడా ఇదే మాట్లాడు. సణుగులు ఇని చేదరు పుట్టి మస్సా దినమందు మీ పితరులు నా మీద తిరుగుబాటు చేశారు, హృదయాలు కఠినపరుచుకొని. అయితే మీ హృదయాలు అలాగ కఠినపరచుకొనకుడి. వాళ్ళతో 40 సంవత్సరాలు విసిగిపోయి ఇక నా విశ్రాంతిలోకి వీళ్ళు రారు అనుకున్నాను. వాస్తవానికి దేవుడు అనుకున్న ఆశీర్వాదం ఏది? పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి వీళ్ళ దేశం పోవాలి, అక్కడ స్వాస్థ్యాలు పంచివ్వాలి. ఈరోజు మనం అనుకునే ఇప్పుడున్న భౌతిక ప్రపంచంలో భూమి మీద శాశ్వతమైన ఆశీర్వాదం ఉంది, నిత్యత్వంలో కూడా శాశ్వతమైన ఆశీర్వాదం ఉంది. అక్కడ స్వాస్థ్యాలు పంచటం అనేది ఉంది. ఎందుకంటే 5 తలాంతులు 2 తలాంతులు 1 తలాంతుడికి ఏం చెప్పాడు దేవుడు? 5కి 5 సంపాదిస్తే బడా మంచి దాసుడా 10 పట్టణాల మీద అధికారి అయి ఉండమా. అక్కడ పంచాడా లేదా? అట్లనే నివాస స్థలాలు అక్కడ ఉన్నాయి అన్నాడు. అట్లనే కూడా చేసుకున్న దాన్ని ఇక్కడ భూమి మీద మనం ఆయన కోసం ప్రయాసపడిన దాన్ని బట్టి కూడా ప్రతిఫలం ఉంటుంది. ఇంత గొప్ప శ్రేష్టమైన ఆశీర్వాదం ఎన్ని కోట్లు పోస్తే వస్తుందో మనకి? రాదు కదా. దీన్ని ఎలా అయినా దొంగిలించాలని దావీదు జీవితంలో దేవుడు నిర్ణయించిన ఆశీర్వాదం ఏంది? యోధా గోత్రంలో నుంచి యేసు ప్రభు వారు వచ్చి ఆ సింహాసనం మీద కూర్చోవాలన్నది శ్రేష్టమైన ప్రణాళిక. దానికి ఎవరిని వాడుకోండు? దావీదునే. దావీదుకు అవతల కానీ యువతలు కానీ మధ్యలో ఎవరున్నారు? ఎటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ఉన్నారు? లోతు కుమార్తె ద్వారా వచ్చిన మోయాబు సంతానం నుంచి రూతు ఉంది, ఒక శపించబడి సంతానం. అలాగనే రహబ్ అనే వేశ్య కూడా ఉంది అదే వరుసలో. వీళ్ళు మంచోళ్ళ? యోధా మంచోడా? యోధా కొడుకులు ఏం చేశారు? ఒక అమ్మాయి భర్త చనిపోతే మరిది ధర్మం జరిగించాల్సి ఉంటే వాడు తప్పుడు పనులు చేస్తే ఇద్దరు చచ్చారు, దేవుడే మొచ్చాడు. తర్వాత యోధా ఏమన్నాడంటే ఆ కోడలు అడిగింది, ఇది పరిస్థితి అంటే, అమ్మ కొద్దిగా ఓపిక పట్టమ్మా. తర్వాత కొడుకు పుట్టినా కానీ ఆ కొడుకుని ఆమెకిచ్చి చేయలేదు కాబట్టి ఆమె ఏం చేసింది? వేశ్య వేషం వేసుకొని తన మామ ఆ దారిగా వస్తూ ఉన్నాడని చెప్పని ఆడ కూర్చొని మొహం కనపడకుండా ఆమె అతనితో కలిసిన దాన్ని బట్టి గర్భం దాల్చానని రుజువులు కూడా చూపించింది. వాస్తవానికి మాట తప్పినోడు యోధా. యాకోబు సంతానంలో యోధా అనేవాడు మాట తప్పినోడు, దేవునికి నచ్చనోడు. ఆ గోత్రము శపించబడింది. అక్కడి నుంచే ఆశీర్వాదాన్ని తీసుకొచ్చిండు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనం ఒకవేళ ఇరుకు ఇబ్బంది అనుకుంటాం, కానీ దావీదును తీసుకొచ్చి చరిత్రలో కనపడేలాగా చేయాలని ఆ సింహాసనానికి నిలబెట్టాలని చెప్పని దేవుడు ప్రయత్నం చేస్తుంటే సైతాను గడు ఎవరిని పెట్టాడు? సొంత మామను పెట్టిండు. మరి ఇరుగు పొరుగు వాళ్ళు మళ్ళీ జాలి దయా గుణం కలిగే ఉన్నారు, కానీ సొంత మామ మాత్రం కఠినంగా చరవటం మొదలుపెట్టాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నిర్ణయించిన ఆశీర్వాదం దాన్ని ఎలాగైనా జడగొట్టాలని బాగా గుర్తుపెట్టుకోమ్మా. కడుపును పుట్టిన బిడ్డల విషయంలో దిగులు పడాల్సిన పని లేదు. దేవుడు నిర్ణయించిన ఆశీర్వాదం శ్రేష్టమైనది. ఆలస్యమైన అమృతాన్నే అనుభవిస్తారు. దావీదు తన దేవుడు అనుకున్న కోణంలో పట్టకురావాలని ప్రయత్నం చేస్తూనే సైతానుగాడు ప్రయత్నం జరుగుతున్నా కానీ దేవుడు దావీదుని ఆ శత్రువుకు అందకుండా చేశాడు. కారణం, దావీదు ఎప్పుడు తన దేవుని సన్నిధిని దగ్గరగా ఉంచుకున్నాడు, దేవునికి దగ్గరగా ఉన్నాడు. ఓ సమయంలో తన వాళ్ళే రాళ్ళు తీసుకొని నమ్మకంగా వచ్చారు 600 మంది. వాళ్ళంతా కలిసి రాళ్ళు రువ్వటానికి సిద్ధపడ్డారు. ఈడి వాళ్ళారా మనకింత నష్టం, చంపుదామని చెప్పారు. అయినా సరే దావీదు మళ్ళీ అక్కడ రాసి ఉంటుంది, ఎఫోదు తేండయ్యా అంటాడు. ఎఫోదు ధరించుకొని దావీదు తన దేవుణ్ణి బట్టి ధైర్యము తెచ్చుకొని, ప్రభువా మా అన్నీ దోచుకొని పోతున్నారు, వాళ్ళ తరి మీదనా వాళ్ళు దొరుకుతారంటే పో
దొరుకుతారు ఖచ్చితంగా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంది. కోల్పోయిన సంతోషమైన, ఆశీర్వాదమైన, నెమ్మది, సమాధానమైన ప్రభు పాదాలు పట్టుకొని పెనుగులాడు. ఖచ్చితంగా కోల్పోయిన దానికంటే 2 రెట్లు గొప్ప ఆశీర్వాదం, సంతోషం, సమాధానం, సఖ్యత, ఆదరణ, నెమ్మది, ఏంది ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు నువ్వు ఖచ్చితంగా రుచి చూస్తావు. ఆమేన్, హల్లెలూయా. దిగులు పడాల్సిన పని లేదు. బాగానే ఉంది పాస్టర్ గారు, ఇదంతా సమస్య ఇంకా రేగుతుందంటే బాగా గుర్తుపెట్టుకోండి. మార్కు సువార్త 9వ అధ్యాయంలో మాట ఉంది. చెవిటితైన మోగ దెయ్యం పట్టిన ఒక యవనస్తుడిని యేసు ప్రభు వారి దగ్గరకు తెచ్చారు. వాస్తవానికి వాళ్ళు వెళ్ళాల్సింది యేసు ప్రభు వారి దగ్గరికి. కానీ వీళ్ళు ఏం చేశారంటే, ప్రభువారు కొండకి ప్రార్థన చేస్తూ ఉంటే కింద దిగువలో 12 మంది అపోస్తులు ఉంటే వాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళారు. వీళ్ళ వల్ల ఏమన్నా అయిద్దా అని ట్రై చేస్తే వాళ్ళ వల్ల కాల. ఈ లోపల ప్రభు దిగి వస్తూ ఉన్నాడు. ప్రభు దిగి రాగానే నీ వల్ల ఏమన్నా అయిద్దా, నీ వల్ల ఏమన్నా అయిద్దా, నువ్వు నమ్ముతున్నావా? నేను నమ్ముతున్నా. అయితే అయిద్దా? మరి నీ శిష్యుల వల్ల కాలేదుగా, నువ్వు నమ్ముకోలేదా? నమ్ముతాను, కానీ నా నమ్మిక తొలగిపోకున్నట్లుగా నాకు కార్యం చేయాలి. యేసు ప్రభు వారే గద్దిస్తే ఆ వ్యక్తిని పట్టిన దురాత్మ విలవిలలాడించి వదిలిపోయి. ఓ సమస్య నీకు పరిష్కారం అవుతుందంటే కొంచెం కటువుగా స్థితిగతులు కనపడుతున్నా దిగులు పడాల్సిన పని. ఖచ్చితంగా నా ప్రభు జోక్యం చేసుకొని ఉన్నాడు దాన్ని. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకమే, కానీ వాటన్నిటి నుంచి ఎవరు తప్పించారు? మనుషులా? కాదు. బంధువులు కాదు, భార్య కాదు, భర్త కాదు, తల్లి కాదు, తండ్రి కాదు, అన్న కాదు, తమ్ముడు, ఎవ్వరు కాదు, దేవుడే. ఆమేన్, హల్లెలూయా. ధైర్యం తెచ్చుకోండి, ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయంలో చెప్పిన మాట, ఒక మాట ఉంది అక్కడ. శిష్యులు అడుగుతారు, అయ్యా మేము ఎందుకని వాటిని వదిలించలేకపోయామంటే ఇది ప్రార్థన వల్లనే అన్నారు. వ్యక్తిగత ప్రార్థన, విజ్ఞాపన అయినా అన్నిటికంటే ఇంకా ప్రాముఖ్యమైనది ఉపవాస ప్రార్థన. దానివల్ల సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా నా ప్రభు ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా కన్న తండ్రి, విన్న మాటలు వ్యర్థమైపోకుండా ప్రతి దిగో తండ్రి బిడ్డల హృదయాలు పదిలపరచండి. అనేక పర్యాలు నెమరేసి నిన్ను మాయంపరచడానికి కూడా కృపణించు అయ్యా. అన్ని విధాలు, అన్ని విషయాలు తోడుండి నడిపించి నీ కార్యము జరిగించమని. ఈ మాటలను బట్టి ఎంతమంది నీ పాదాలు పట్టుకొని కన్నీరు విడుస్తున్నారు, వారందరి జీవితాలు నీ గొప్ప అద్భుత కార్యాలు జరిగించు. ఈరోజు అయా 3 జీవితాలు మా ఎదుట పెడుతున్నావు ప్రభువా. యోబు విషయం కానీ, దావీదు విషయం కానీ, అయా చెవిటిదైన మోగదేయం పట్టిన యవనస్తుడు ఆ తండ్రి విషయంలో కానీ, దేవా ఇదిగో నీ మీద ఆనుకున్నప్పుడు నీ కృప ద్వారా నీ గొప్ప కార్యాలు జరిగించావని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావయ్యా. నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు దేవా. ఈ మాటలు వ్యర్థమైపోకుండా బిడ్డల హృదయాలు పదిలపరచమని నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని గణపరుచుకుంటూ నీ కృప హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని కృపా హస్తాలకి నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ 2 తిమోతి 1:12 ప్రకారం చేతులకు అప్పచెప్పు. కలలో, నిద్రలో, దర్శనం, స్వప్నాల్లో చూపించబడే సమస్త చీకటిశోనుడి ప్రభు ఈ మహాపునరుద్ధాన శక్తి ద్వారా యేసు నామములో బంధిస్తున్నాం, లయపరిచిన కృతజ్ఞతాస్తుతులయ్యా. మాకు మా మీద ఇంకెవరికైనా కలలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ మంచి కళ్ళు, మంచి దర్శనం, మంచి స్వప్నం, నిద్రలో వచ్చిన సమస్త మంచి యేసు నామములోని మహాపునరుద్ధాన శక్తి త్వరపెట్టే జరుగును గాక, నెరవేర్చబడను గాక. త్వరపెట్టి జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా నిమిత్తం ప్రార్థించమని ఆ రీతిలో అడిగిన వాళ్ళు నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించి అయ్యా మా సంఘ దైవజనుడు తెలియపరిచి ప్రార్థన చేయన్నట్టు అడుగుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరి అవసరత నీ కృప చేత యేసు నామములో తీర్చబడును గాక. నా కోసం, పరిచర్య కోసం అన్ని విధాలు ప్రార్థిస్తున్న వీళ్ళని దీవించి ఆశీర్వదించమని, ఈ కృపా కార్యములు జరిగించి నీ సేవలు గొప్పగా అభిషేకించి వాడుకోమని బతిమాలుతూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృపాస్తాలకు బిడ్డలందరినీ అప్పచెప్పి దీవించి ఆశీర్వదించి మైంపొచ్చుకున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రార్థనలు ఏకీపిస్తున్నాయి, ముందు ఏకీపించబోతున్నా. అలాగే నీ ప్రాంతంలో సంఘ బిడ్డలకును, అలాగే నీ సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకును నిత్యత్వము చేరు పర్యంత వరకు సదాకాలము చూడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచే, ప్రభు యేసు రక్తమునకేచే.
ప్రవేశనామం సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమె అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తులు అవి ఎంత ప్రమాదకరమైన ఎంత క్రియలైన వాటన్నిటికీ అనంతనాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగును గాక. యుద్ధము యెహోవాది. ఈ చిత్తానికి వ్యతిరేక వ్యక్తులే పోరాటాలు జరుపుతున్న వారి విషయంలో యుద్ధం యెహోవాది. యేసు రక్తమునకే జయము జయము జయము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహోచిత కృప మనందరికీ చూడండి, నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్.